హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో ఎటువంటి హడావిడి లేకుండా అప్పటికప్పుడు కేవలం 10 మినిట్స్లో స్మూత్ అండ్ ఫ్లఫీగా దోశల్ని చేయడం చూపిస్తున్నాను. కేవలం ఇంట్లో బొంబాయి రవ్వ ఉంటే చాలు, ఈజీగా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చేసేసుకోవచ్చు. ఇంటికి రిలేటివ్స్ వచ్చినా ఎటువంటి టెన్షన్ పడకుండా చాలా ఫాస్ట్గా ఈ బ్రేక్ఫాస్ట్ని చేసి పెట్టేయచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇది 250 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో కప్పుకి తగ్గించి పెరుగుని వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగునైనా వేసుకోవచ్చు, కాస్త పులుపొచ్చిన పెరుగునైనా వేసుకోవచ్చు, ఏదైనా సరే పర్వాలేదు. 3/4 కప్పుని పెరుగుని వేశాను. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. మొత్తం కప్పు రవ్వకి 3/4 కప్పు పెరుగు, 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. అంటే ఈక్వల్ క్వాంటిటీస్ రవ్వ ఎంత వేసుకుంటామో అంతకు సమానంగా పెరుగు వాటర్ని కలిపి వేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా రవ్వ మెత్తగా నానుతుంది. దీన్ని మిక్సీ జారులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని గిన్నెలోకి తీసేసుకోవాలి. మిక్సీ జారులో 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసి ఈ పిండిలో వేసేసుకోవాలి. సో దీని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. అయితే ఈనోనైనా వేసుకోవచ్చు. ఒకసారి అంతా కలిపి మూత పెట్టి 5 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. పిండి మీద మూత తీసి ఒకసారి అంతా కలిపి స్టవ్ పై ప్యానం పెట్టి బాగా హీట్ అవనివ్వాలి. ప్యానం హీట్ అయిందో లేదో కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసి చూడాలి. ఇలా ప్యానం హీట్ అయిన తర్వాత ఒక గరిటెతో పిండిని వేసి లైట్గా స్ప్రెడ్ చేయాలి. పైన 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. చూస్తున్నారు కదా, ఎయిర్ గ్యాప్స్తో దోశలు ఫ్లఫీగా వస్తాయి. సో హీట్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి 10 సెకండ్స్ వేగనివ్వాలి. దోశ వేగగానే పైన ఈ విధంగా తెలిసిపోతుంది. దోశ వేగగానే తీసేసుకోవాలి. ఈ విధంగా దోశలను వేసుకోవాలి. ఈ దోశలను మామూలు ప్యానం మీద కూడా వేసి చూపిస్తాను. చాలామంది నాన్ స్టిక్ మీద వస్తాయి, దీని మీద రావు అనుకుంటారు. అందుకోసం దీని మీద కూడా వేసి చూపిస్తున్నాను. ఈ ప్యానాన్ని కూడా బాగా హీట్ అవనివ్వాలి. ఒకసారి కాస్త వాటర్ని స్ప్రింకిల్ చేయాలి. ఒక గరిటె పిండిని వేసి కాస్త స్ప్రెడ్ చేయాలి. సేమ్ ప్రాసెస్ అండి. ఈ విధంగా అయిన తర్వాత దోశను తీసేసుకోవడమే. చూస్తున్నారు కదా, దీని మీద వేసిన సేమ్ అదే విధంగా ఎయిర్ గ్యాప్స్తో చాలా ఫ్లఫీగా వస్తాయి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఈ దోశలను బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా డిన్నర్లోకైనా చేసుకోవచ్చు. పిల్లల స్కూల్ టైంలో కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. సో ఈ విధంగా మీరు తప్పకుండా ఈ దోశలను ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటాయి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.